దొరికిన అవశేషాల ఆధారంగా చూస్తే అత్యంత పురాతన ప్రోటోస్పైడర్ అనేది 38 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి బ్రతికి ఉందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే డెవోనియన్ పీరియడ్ లో మొట్టమొదట నేలపై జీవించిన జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి. అన్నట్లు భూమి మీద మనుషులే కాదు, అసలు ఇప్పుడు మనం చూస్తున్న చాలా జీవులు ఆ కాలంలో లేనే లేవు. ఇప్పటి సాలీడుల తోక భాగం నుంచి కాకుండా పురాతన సాలీడు పొట్ట క్రింద భాగం నుంచి సిల్క్ దారాలను స్రవించేవి. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో 25 కోట్ల సంవత్సరాల క్రిందట ఇప్పటి సాలీడుల్లా తోక భాగం నుంచి దారాలను స్రవించే మ్యూటేషన్ జరిగింది. భూమిపైన ఉన్న 45,000 రకాల సాలీడుల్లో కేవలం 12,500 రకాలు మాత్రమే ప్యాటర్న్ గా ఉండే గూడు కట్టుకోగలవు. అలా కట్టగలిగేవి మాత్రం గూడు కట్టడంలో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తాయి. అందంగా అల్లాక పురుగులను చాకచక్యంగా ఒడిసి పట్టుకుంటాయి. ఎరను చక్కగా ఆరగించి ఆ గూడులోనే తల క్రింద చేతులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని హాయిగా విశ్రాంతి కూడా తీసుకుంటూ బ్రతికేస్తాయి. సాలీడుల్లో సిల్క్ ను ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లో సిల్క్ ద్రవ రూపంలో ఊరి బోలుగా ఉండే ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. అక్కడ ఆ లిక్విడ్ లో ఉండే తడి తొలగించబడి ఒత్తిడితో ముందు ప్రాంతానికి కదులుతూ గట్టిపడుతుంది. అక్కడ నుంచి అవసరమైనప్పుడు సూక్ష్మమైన దారుల గుండా బయటకు సిల్క్ రూపంలో వస్తుంది. తోక భాగంలో ఉండే దారాన్ని వడికే స్పిన్నరెట్లు ఈ పోగులను ఫైబర్లుగా మార్చి గూడును అల్లే దారంలా బయటకు పంపుతాయి. మనకు కనిపించేది అంతా ఒకే రకంగా అనిపించినా గాని ఆర్బ్ వీవర్ రకం సాలీడుల్లో మొత్తం 7 వేర్వేరు రకాల దారాలు ఉత్పత్తి అవుతాయి. అందులో ఒక రకం గూడు యొక్క స్ట్రక్చర్ ను తయారు చేస్తే, రెండో రకం దారాలు మధ్యలో గుండ్రంగా నేయబడే పోగులకు వాడబడుతుంది. మూడో రకం దారాలు అంటుకునే ఉండల్లా చేసి గూడుకు అన్ని ప్రాంతాల్లో మధ్యన ఏర్పాటు చేస్తుంది. ఈ జిగురు దారాలకే పురుగులు అతుక్కుపోయి సాలీడుకు చక్కటి భోజనం అయిపోతాయి. సాలీడులో జిగురు దారం పట్టుకొని చక్కగా పైనుంచి కిందకి దూకేస్తాయి కదా, ఇవే 4వ రకం దారాలు. పైనుంచి కిందకి వ్రేలాడుతూ ఉండటానికి ఉపయోగపడతాయి కనుక ఈ దారాలను డ్రాగ్ లైన్ సిల్క్ అంటారు. మొత్తం గూడును బ్రిడ్జ్ లా కాపాడేందుకు ఈ దారాలే పనిచేస్తాయి. డ్రాగ్ లైన్ సిల్క్ పటిష్టతలో ఏకంగా స్టీల్ తోనే కంపేర్ చేయబడుతోంది. ఎందుకంటే ఈ దారాలు చాలా స్థిరమైనవి, బలమైనవి మరియు అవసరమైనంతగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ సిల్క్ స్పైడ్రాయిన్ 1 మరియు స్పైడ్రాయిన్ 2 అనే 2 రకాలైన ప్రోటీన్లతో నిర్మితమై ఉంది. ప్రతి ప్రోటీను రూపం మార్చుకోగల నాన్ క్రిస్టలిన్ మ్యాట్రిక్స్ ను కలిగి ఉండి దారానికి సాగే లక్షణాన్ని అందిస్తుంది. ఇక మిగిలిన క్రిస్టలైన్ భాగాలు సాగే భాగాలను కలిపి ఉంచి దారానికి తెగిపోని బలాన్ని అందిస్తాయి. అందుకే ఇది ఒక అద్భుతమైన మెటీరియల్ గా చెప్పబడుతోంది. అయినా గాని మనం ఈ మెటీరియల్ ను ప్రకృతిలో అంతగా పట్టించుకోము. కానీ పోల్చి చూసినప్పుడు మాత్రం పెద్ద పెద్ద నిర్మాణాలు, బ్రిడ్జిలు కట్టడానికి పనికి వచ్చే స్టీలునే తలదన్నేలా ఉంటుంది. మరి సాలీడు గూడు స్టీల్ కంటే బలంగా ఉండటం అనే మాటను ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. విపరీతమైన ఒత్తిడి మరియు సాగతీతకు గురి చేసినప్పుడు ఒక్కో రకమైన మెటీరియల్ ఒక్కో రకమైన సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతుంది. కానీ టెన్సైల్ స్ట్రెంగ్త్ గురించి చెప్పుకున్నప్పుడు మాత్రం సాలీడు సిల్క్ దారం అన్నిటినీ తలదన్నేస్తుంది. ఏదైనా మెటీరియల్ ను బాగా టెన్షన్ కు గురి చేసినప్పుడు అది ఎంతగా తట్టుకుంటుందో అనేదే టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే. బిల్డింగ్స్ లో వాడే కామన్ స్టీల్ తీసుకుంటే దాని టెన్సైల్ స్ట్రెంగ్త్ కేవలం 0.4 గిగా పాస్కల్స్ ఉంటుంది. అదే గోల్డెన్ ఆర్బ్ డ్రాగ్ లైన్ సిల్క్ ను తీసుకుంటే 1.6 గిగా పాస్కల్స్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైంది కదా సాలీడు దారపు పోగుల సత్తా ఏమిటో. డెన్సిటీతో పోల్చినప్పుడు స్టీల్ కంటే 6వ వంతు మాత్రమే ఉంటుంది. దాని అర్థం ఏమంటే బరువు లెక్కన స్టీల్ కంటే సాలీడు దారమే గట్టిగా ఉంటుంది. ఇక డక్టైలిటీ అనే మరొక కొలమానం ప్రకారం ఈ దారాలను స్టీలుతో పోల్చుదాం. దేన్నైనా సాగదీసినప్పుడు తెగిపోకుండా ఎంత వరకు ఆగుతుందనేది చూస్తే ఇక్కడ కూడా సాలీడు
తొడగొట్టి తనదే పై చెయ్యి అని చెప్పగలుగుతుంది. కంటికి కూడా సరిగ్గా ఆనని సాలిగూడును ఒక పెద్ద పురుగు ఎగురుతూ వచ్చి ఢీకొంటే ఆ గూడు కావలసినంతగా సాగి పురుగు వేగాన్ని తగ్గించి గూడులో చిక్కుకునేలా చేయగలుగుతుంది. ఇంత బలమైన లక్షణాలున్న దారాన్ని స్పైడర్ మ్యాన్ ను గుర్తు చేసేలా విసురుతూ సాలీడు ఈ ప్రకృతిలో అనేక కోట్ల సంవత్సరాలుగా సర్వైవ్ అవుతూనే ఉండగలుగుతోంది. ఈ రోజు మనకు తెలిసిన మెటీరియల్స్ అన్నిటిలోకి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ మెటీరియల్ గా మన ముందుకు వస్తోంది. సాలెగూడు యొక్క సిల్క్ దారాలు ఈ రోజుల్లో మందుల తయారీలోనూ, టెక్స్టైల్స్ రంగంలోనూ, అంతేకాక వైమానిక రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగపడుతోంది. కనుకనే ల్యాబ్లో దీన్ని తయారు చేయడానికి సైంటిస్టులు అవిశ్రాంతంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. స్పైడర్ సిల్క్ ని బాగానే పొగుడుతున్నాం గాని ఇది నిజంగా అంత గట్టిది అయితే తాళ్ళు, కేబుల్స్ మరియు వలలు లాంటివి తయారు చేయడానికి చాలా తేలికగా ఉండే దీన్నే వాడొచ్చు కదా అనే అనుమానం మీకు కలిగిందా? కానీ ఎక్కడో సమస్య ఉంది. స్పైడర్ సిల్క్ ను మాస్ ప్రొడక్షన్ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్ తో కూడుకున్న పని. ఇండస్ట్రియల్ లెవెల్లో పెద్ద ఎత్తున తయారు చేయాలి అనుకునే ప్రయత్నాలన్నీ ఇప్పటి వరకు విఫలం అవుతూనే వస్తున్నాయి. సాలీడులు మాంసభక్షక జీవులు. అంతేకాక ఇవి తమ జాతి సాలీడుల్నే తినేసి బ్రహ్మని తేంచేసే క్యానిబాలిజం లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి గుంపులుగా జీవించలేవు. ఫలితంగా అడవి సాలీడులను సెలెక్ట్ చేయటం, వాటి నుంచి దారాలను పిండుకోవటం, ఆ తర్వాత వదిలిపెట్టడం అనేది చాలా కష్టమైన అంశం. కనుకనే అవసరానికి తగినంత సిల్క్ ను సంపాదించాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కేవలం ఒక్క శాలువా తయారు చేయటానికి కావలసిన దారాలను సేకరించడానికి 3 సంవత్సరాల కాలం పడుతుందంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఈ పని ఎంత శ్రమతో కూడుకున్నదో. ఇన్ని సమస్యలు ఉన్నాయి కనుకనే సైంటిస్టులు సాలెపురుగు దారాలను డైరెక్ట్ గా ల్యాబ్స్ లోనే తయారు చేద్దామనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో మొదటి ప్రయత్నం ఏమంటే స్పైడర్స్ లో సిల్క్ దారాలకు కారణమయ్యే జన్యువులను తీసుకొని వాటిని వేరే ఒక జీవులోకి ప్రవేశపెట్టడం. అంటే జీన్ మోడిఫికేషన్ చేసి ఆ జీవులో స్పైడర్ సిల్క్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయటం అన్నమాట. ఇది చాలా గొప్ప ఐడియా. సినిమాలో అయితే స్పైడర్ మ్యాన్ దారాలను బాగానే విసురుతాడు గాని నిజ జీవితంలో మనుషుల్లో ఈ జన్యు మార్పిడిని చేయలేము కదా. అందుకే పెద్ద మొత్తంలో ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ జీవి యొక్క జీన్స్ ను మోడిఫై చేయాలనే నిర్ణయం చాలా కష్టమైనది. సాలీడు దారాల గట్టిదనం అనేది దాని ప్రోటీన్ అణువుల యొక్క బరువు పైన పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిర్ధారణ జరిగింది. అంటే ఎంత పెద్ద అణు సమూహం ఉంటే అంత ఎక్కువ బలమైన సిల్క్ దారాలు మనకు లభిస్తుంది అని అర్థం. అందుకే మొదట సైంటిస్టులు మొక్కల పైన ఈ ప్రయోగం చేశారు. ఇక్కడ మనకి అనుకూలించే అంశం ఏమంటే మొక్కలనేవి ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రోటీన్లను నిర్మించగల సత్తా ఉన్న జన్యువులను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయ విధానంలో పెద్ద మొత్తంలో సిల్క్ ను తయారు చేయటం చాలా సులువు కూడా. కానీ ప్రయోగాలు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమంటే సాలీడ్లు అందించే అంత పెద్ద ప్రోటీన్లు ఉన్న సిల్క్ ను మొక్కలు తయారు చేయలేకపోతున్నాయి అని. కనుక ఇక్కడ క్వాలిటీ సమస్యలు తలెత్తాయి. స్పైడర్ యొక్క స్పైడ్రోన్ ప్రోటీన్ స్ట్రెంగ్త్ అనేది 350 కిలో డాల్టన్లు ఉంటే ప్లాంట్ బేస్డ్ స్పైడ్రాన్ ప్రోటీన్ ది కేవలం 100 కిలో డాల్టన్లు మాత్రమే ఉంది. సో ఫలితం స్పైడర్ ప్లాంట్ నిరాశపరిచింది అన్నట్లు. మొక్కల ద్వారా పని జరగదని అర్థం చేసుకుని జీన్ మోడిఫికేషన్ కోసం మరో కొత్త జీవిపై దృష్టి పెట్టారు మన సైంటిస్టులు. అదే మేక. ఇది మీకు కాస్త వింతగా అనిపించినా గానీ ప్రయత్నం అయితే జరిగింది. మేకలు సహజంగానే ప్రోటీన్ ఉండే పాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే జన్యు మార్పిడి ద్వారా ఈ మేకలను స్పైడర్ గోట్స్ గా మారుస్తామన్నమాట. అప్పుడు ఆ మేకలను ఫార్మింగ్ చేయటం ద్వారా వాటి పాల నుంచి పెద్ద మొత్తంలో స్పైడర్స్ అందించేలాంటి సిల్క్ పదార్థాన్ని వేరు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ రకమైన మొదటి ప్రయత్నం కాస్త ఆశావహంగా కనిపించింది. ప్రతి లీటర్కు 2 గ్రాముల వరకు అంటే పెద్ద ఎత్తున స్పైడర్ సిల్క్ ప్రోటీన్ దొరుకుతుంది కూడా. కానీ మొక్కల్లో లానే ఇక్కడ కూడా సమస్య వచ్చింది. అంటే స్పైడర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కేవలం 65 కిలో డాల్టన్ల సైజు ఉన్న చిన్న ప్రోటీన్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. 350 ఎక్కడ కేవలం 65
అయింది అక్కడ. మేకలపై ప్రయత్నం విఫలమయ్యాక పట్టు పురుగులపై దృష్టి పెట్టారు. పట్టు పురుగులైతే మనకు బెనిఫిట్ కూడా ఉంది. ఏమంటే స్పిన్నింగ్ మెషిన్స్ మన దగ్గర సిద్ధంగానే ఉన్నాయి. పట్టు బట్టలను తయారు చేసే ప్రాసెస్ అంతా మనకు బాగా తెలిసిన విద్యే కనుక ముందడుగు వేశారు. అనుకున్నట్లే ఈ పద్ధతిలో పెద్ద మొత్తంలో స్పైడర్ సిల్క్ సంపాదించగలిగారు కూడా. కానీ ఇక్కడ కూడా ఎంతకు ముందు చెప్పుకున్న లాంటి క్వాలిటీ సమస్య వచ్చింది. ఇదంతా లాభం లేదని ఈసారి ఊహకు కూడా అందనంత చిన్న జీవులపైన దృష్టి సారించారు. జెనెటికల్లీ మోడిఫై చేసిన బ్యాక్టీరియాను పెద్ద మొత్తంలో స్పైడర్ ప్రోటీన్ ఉత్పత్తి చేయటానికి ఉపయోగించుకోవచ్చని ప్రయోగాలు చేశారు. చాలా వేగంగా వృద్ధి చెందే ఈ కొలై బ్యాక్టీరియాను ఈ పనికి పురమాయించారు. కానీ ఇందులో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా సహజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది. తనలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్స్ సైజు బాగా పెద్దదిగా ఉండేసరికి దాన్ని హ్యాండిల్ చేయలేక మొత్తం ప్రోటీన్ ను తిరిగి ముక్కల క్రింద బ్రేక్ డౌన్ చేసేస్తోంది. దాంతో స్పైడర్ సిల్క్ ప్రోటీన్ అంత పెద్ద ప్రోటీన్లను ఉత్పత్తి చేయలేకపోతోంది. అయితే 2018లో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోగలిగారు. ఇలా బ్రేక్ డౌన్ అయిపోయిన ప్రోటీన్లను సేకరించి తిరిగి ఒక్కొక్కటిగా కలపగలిగే కెమికల్ రియాక్షన్ ను వృద్ధి చేశారు. ఇది చాలా బాగా పనిచేసింది. 350 కిలో డాల్టన్లో ఉండే నేచురల్ స్పైడ్రాయిన్ ప్రోటీన్ కంటే ఈ కొత్త సింథటిక్ స్పైడ్రాయిన్ ప్రోటీన్ పెద్దదిగా అంటే 556 కిలో డాల్టన్ల పొడవు ఉంది. ఇది చాలా గొప్ప విజయం. ఈ ప్రోటీన్ ను సేకరించి దారపోగులుగా వాడుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ చేయటంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. స్పిన్నింగ్ ప్రాసెస్ ను డూప్లికేట్ చేయటం కష్టసాధ్యం అవుతోంది. ద్రవ రూపంలో ఉన్న ప్రోటీన్ ను తీసుకొని ల్యాబ్ లో ఘన రూపంలోకి మార్చటం అంత సులువైన విషయమేమీ కాదు. సమస్యకు పరిష్కారం అయితే దొరికింది గాని దాని వలన ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేసి సాధారణ మార్కెట్లోకి రిలీజ్ చేయటంలో సమస్యలు తలెత్తుతున్నాయి.